పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య పాకిస్తాన్ గడ్డ మీద ఆడినటువంటి ఈ వన్డే సిరీస్ ఏదైతే ఉందో, ఈ వన్డే సిరీస్లో కూడా పాకిస్తాన్ బొక్కబార్లా పడిపోయింది. మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ గెలిచింది. రెండో మ్యాచ్ ఏమొచ్చేసి పాకిస్తాన్ బాగా కొట్టింది, దుల్ల కొట్టేసింది. 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ మళ్ళీ మూడో మ్యాచ్కి వచ్చేసరికి మళ్ళీ బోర్లా పడిపోయింది. దాంతో ఇప్పుడు 10వ ర్యాంకులో ఉన్నటువంటి బంగ్లాదేశ్ను కూడా మీరు ఓడించకపోతే ఇంక మీరు ఎందుకు అన్న విధంగా షాబాజ్ షరీఫ్ కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొవాల్సి వచ్చింది, స్పందించాల్సి వచ్చింది. మోహసిన్ నఖ్వీని మీరు ఇంట్లో కూర్చోండి బురకాలు వేసుకొని అన్న విధంగా షాబాజ్ షరీఫ్ మాట్లాడినట్లుగా పాకిస్తాన్ మీడియా చెబుతోంది. సీరియస్ అయ్యాడు షాబాజ్ కూడా. ఇండియాతో ఓడిపోయామంటే ఒక అర్థం ఉంది, బంగ్లాదేశ్తో కూడా ఓడిపోతే ఇంకెందుకు మీరు ఎక్కడికక్కడ పాకిస్తాన్ పరువు తీసి పారేస్తున్నారు కదా, మరి ఏం జరుగుతుంది అన్న విధంగా మాట్లాడారు. దాని గురించి మాకు నివేదిక ఇవ్వండి అని షాబాజ్ షరీఫ్ పిఎంఓ నుంచి అయితే అఫీషియల్గా ఇది ఇచ్చాడంట ఆర్డర్. అలాగే పాకిస్తాన్ ఫ్యాన్స్ అయితే ఏకి పారేస్తున్నారు. ఎందుకురా మీరు ఇంకా క్రికెట్కి పని లేకపోతే సరే ఇన్ని రోజులు अर्ली प्रेडिक्शन पाकिस्तान टीम की सर्जरी सिर्फ इतनी ही होती है तो चेयरमैन पीसीबी जो कि पाकिस्तान के इंटीरियर मिनिस्टर है, उनके पास टाइम नहीं है पाकिस्तान क्रिकेट के मामला देखने का। वो एक मीटिंग करते हैं सेलेक्टर से और एक प्रेस रिलीज आती है। మొత్తానికి పాకిస్తాన్ ప్రజలైతే అర్థం చేసుకున్నాం, మోహసిన్ నఖ్వీ వల్ల ఏమీ కాదని. నిన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ కూడా మనకి కప్పులు ఎలాగో గెలవడం చేత కాదు, కప్పులు తీసుకురావడం మాత్రం అలవాటు అయిపోయింది, ఇది ఒక దొంగతనంగా మారిపోయిందంటూ మనకి ట్రోఫీ ఇవ్వలేదు కదా. ఐసీసీ నిర్వహించినటువంటి ఛాంపియన్ ట్రోఫీ దుబాయ్లో జరిగింది కదా, ఆ ట్రోఫీ ఇంకా అక్కడే ఉండిపోయింది. సో ఆ విషయంలో నఖ్వీ మనకి ఇవ్వాలి, అది నఖ్వీదే బాధ్యత. అయితే ఆ విషయంలో కూడా ఇప్పుడు ఏకి పారేస్తుంది పాకిస్తాన్ యొక్క క్రికెటర్స్. మీకు అలాంటి దొంగ కప్పులు తీసుకురావడం ఎప్పుడు అలవాటు అయిందో, ఇంక మీరు ఎప్పుడు కప్పులు గెలుస్తారు, గెలవకపోయినా ఎవరో ఒకరు కప్పు తీసుకొస్తారు కదా అన్న విధంగా మాట్లాడుతున్నారు. అయినా సరే నఖ్వీకి దాన్ని ఎలాగొకలాగా దీన్ని భారతదేశానికి ముడిపెట్టేసి ఏదో ఒక విధంగా కప్పిపుచ్చేస్తాడు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర ఓడిపోవడం వల్ల తిట్టితే ఏ విధంగా చెప్తాడు? ఇప్పటివరకు అంటే భారతదేశాన్ని ఏదో ఒక విధంగా అనేస్తాడు, అనేసి దాన్ని వాళ్ళని కూల్ చేసేస్తాడు. కానీ బంగ్లాదేశ్ విషయంలో ఓడిపోతే ఏం చెప్పాలో అర్థం కాలేదు, తెల్లముఖం వేసుకొని అలా ఉన్నాడు.